నమస్కారాలు. ప్రియ మిత్రులారా, ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళు ఒక పార్టీ గెలిచి అధికారం తీసుకుంటుంది. అధికారం తీసుకున్న తర్వాత ప్రతి రూపాయి రావడం కానీ పోవడం కానీ ప్రజలకు ఖర్చు పెట్టేందుకు అక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టి తర్వాత బడ్జెట్ను కేటాయిస్తూ ఉంటారు. ఆదాయము, ఖర్చులు, శాలరీసు, పెన్షన్స్ రకరకాలైనటువంటిది. ఈ యొక్క మినిస్టర్ల యొక్క జీతాలు కానీ మినిస్టర్ల ఖర్చులు కానీ అన్నీ కూడా వితిన్ అసెంబ్లీలో ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. కానీ మన గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు మాజీ ఆయన జస్ట్ అంటే మనం ఇప్పుడే ఈరోజే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఒక మాజీ జడ్జి గారు, ఘోష్ గారు అని ఆయన కలకత్తాకు చెందినటువంటి వారు. ఆయన నిక్కచ్చైన వ్యక్తి. అదేవిధంగా ఎవరిని కూడా ఆయన లంచాలు అనేటువంటి మాట లేకుండా ఆయన పనిచేయడం జరిగింది. ఒక్క మరక కూడా లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దాదాపు 100 మంది పైన అందరినీ కూడా వాళ్ళతోటి అఫిడవిట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ 3 మాత్రం ఉన్నారు. ఒక వ్యక్తి అప్పటి తెలంగాణ ఫైనాన్స్ మంత్రి ఈటెల రాజేందర్ గారు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటిది చెప్తే నవ్వు ఆగక తప్పదు. ఎందుకంటే చట్టాలు అనేటువంటిది తమ చుట్టాల్లాగా చేసుకున్నటువంటి అప్పటి ప్రభుత్వం, ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఇది కాళేశ్వరం అనేటువంటిది సపరేట్ అకౌంటు, సపరేటు సబ్ కమిటీ, ఉపసంఘము రకరకాలైనటువంటి మాటలను చెప్పడం జరిగింది. అంటే అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టకుండా రకరకాలైనటువంటిది ఈ యొక్క ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టులను రీడిజైన్ కానీ ఎస్టిమేట్లు పెంచడం కానీ అంతా ఒకే ఒక్క చేతిలో జరిగినట్లే భావిస్తున్నారు కమిషన్. ఈటెల రాజేందర్ గారిది 20 ప్రశ్నలతోటి అదంతా చెప్తే ఆయన నాకేం సంబంధం లేదు, మా దగ్గరికి ఆ బిల్స్ రావు, నేను పాస్ చేయలేదు, అదంతా కూడా హరీష్ రావు అండ్ కేసీఆర్ గారే చూసుకున్నారు, అది ప్రభుత్వం మాత్రమే చూసుకున్నది అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి వీళ్ళందరికీ ఉపసంఘం వేశారు. ఉపసంఘం బయటకు వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపసంఘం వేయడం వాస్తవమే, ఇవి కాదు అది వేరే దానికి వేశారు, ఇది కూడా ఆయన కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక గౌరవ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ అద్భుతమైనది, ఒక ఎన్నో క్యూసెక్కులు నీరు వస్తే తట్టుకున్నది, ఒకసారి ఒక పిల్లర్ కూలిపోయింది, అదేవిధంగా ఏం ప్రాబ్లం లేదు, దీన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది, అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ స్థిరీకరణ చేసినట్లు, నీళ్ళు ఇచ్చినట్లు, ఇది లేకపోతే చాలా ఇబ్బంది అయినట్టు మంచి బ్రహ్మాండమైనటువంటి పవర్ ప్రజెంటేషన్ను చేశారు. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు ప్రభుత్వ డబ్బులు, అది ప్రభుత్వ డబ్బులు కాదు, అప్పు మీరు తెచ్చింది ఏం చేశారు, కార్పొరేటర్లు ఏర్పాటు చేశారు. అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీ అనేటువంటిది సిఈ పేరు మీద ఏర్పాటు చేసి లోన్లు తీసుకొని ప్రాజెక్టును కట్టారు. అప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇంజనీర్లు కమర్షియల్ బ్యాంకులోకి వెళ్ళి మేము ఈ నీళ్ళ వల్ల ఆదాయం సంపాదిస్తాం, లోన్ కడతాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా చెప్పి లోన్ తీసుకొని ఆ డబ్బులను ఖర్చు పెట్టారు. ఇప్పుడు లోన్లు ఎవరు కట్టాలి? ఓన్లీ గ్యారంటీగా ఉంది ప్రభుత్వం. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆదాయం సంపాదించి కట్టాలి, కట్టకపోతే వాళ్ళని జైలుకు పంపేయాలి.
కానీ ఆ విధంగా కట్టడం లేదు. బడ్జెట్ నుంచి కడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. అంటే మీరు బడ్జెట్లో అలికేషన్ కానీ అసెంబ్లీ చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈరోజు ఒక చట్టబద్ధంగా పాలించవలసిన వాళ్ళు మీరే తెలంగాణ అంటే మీరే. అదేవిధంగా కవిత గారు చెప్పిన నోటీసులు ఇస్తేనే యావత్ మందికి నోటీసులు ఇచ్చిందని చెప్పి ధర్నా కూడా చేసింది. ఆ ధర్నా చౌక్ అనేటువంటిది మీ నాన్న ఎత్తేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన తర్వాతనే మీరు అందులో కూడా ధర్నా నువ్వు చేసుకుంటావు, మీ తండ్రి చేసుకుంటాడు, హరీష్ రావు, కేటీఆర్ అందరూ చేసుకుంటారు. ధర్నా అనేది లేదా నిరసన తెలిపేది ప్రతి పౌరునికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌరునికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయవలసిన బాధ్యత, ప్రజలకు విడమర్చి చెప్పే బాధ్యత, అప్పులు చేసేటప్పుడు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అంతేగాని నేను తలుచుకున్నాను ఏదైనా చేస్తామని ఒకే ఒక్కడు చేసిన దాని పరిణామమే ఈరోజు ఇప్పటి ప్రభుత్వానికి మెడకు చుట్టుకున్నది. నెలకు 1000 కోట్లు కట్టాలి, దానివల్ల ఏమైనా లాభమా అంటే 1 ఎకరా కూడా నీళ్లు పారలేదని ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ దాదాపుగా వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే చెరువుల్లోకి వదిలినాం, కుంటల్లోకి వదిలినాం, ఫామ్ హౌస్కి వదిలినాం. ఇంకొక నీటిపారుదల నిపుణుడు ప్రకాష్ గారు చెప్పుకుంటూ దానివల్ల మంచి జరుగుతుందని కొన్ని తప్పులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది ఏది జరిగినా ప్రాజెక్టులు డిజైన్ చేయడం కానీ, అన్ని అనుమతులు తీసుకోవడం కానీ, అదేవిధంగా పొల్యూషన్ అనుమతులు తీసుకోవడం కానీ, సాయిల్ టెస్ట్ చేయడం, ఇవన్నీ చేసినటువంటి రిపోర్ట్స్ గురించి వాళ్ళు చెప్పడం లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఒకటే, దీన్ని ఇక్కడనే కట్టమని ఎవరు చేశారనే దాన్ని కొండందగి ఎలకన పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ముందుకు పోయి కక్కియాలి డబ్బులు. ఇక్కడ కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వీళ్ళు ఇంత తిన్నారు, వాళ్ళు అంత తిన్నారంటే ఒక కార్యకర్తకు కోపం వచ్చి కేసు ఫైల్ చేసింది ఆయన దగ్గర. దాన్ని ఎదుర్కొనే శక్తి లేక ఫ్లాస్కి వెళ్ళి హైకోర్టుకు అక్కడ చేపించుకోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. ఒక దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళలాగానే భావించాలి. ఒక కేసు మీద పెడితే ఆ కేసును ఎదుర్కొనే శక్తి మీ దగ్గర లేదు. వాళ్ళను ఏదో చేయడం, ఇంకొకటి చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. కామన్ మెన్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తే అడగచ్చు, కోర్టులకు వెళ్ళచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఆ విధమైన పరిస్థితిని కల్పించవలసిన ప్రభుత్వం ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడము, రకరకాలుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాపాలన అనేటువంటిది జరుగుతుంది. ప్రజాపాలనలో తప్పు జరిగితే ఖచ్చితంగా కంప్లైంట్ చేయాల్సిందే. గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళని ఉల్టా కంప్లైంట్ చేసి లోపల పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. రకరకాలైనటువంటి ఇసుక గురించి మాట్లాడితే ఇసుక వాళ్ళు మాఫియాని గురించి మాట్లాడొద్దని, మైన్స్ నుంచి మాట్లాడొద్దని, అవినీతి మాట్లాడొద్దని అలా మాట్లాడిన వాళ్ళను తీసుకుపోయి జైలు వేసి పనికి రాకుండా కొట్టడం కూడా జరిగింది అప్పటి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అలా చేయదని చెప్పుకుంటున్నాం, అలానే చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గౌరవ కేటీఆర్ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఒక రూల్ ఆఫ్ లాను, ఒక చట్టాన్ని తన చేతిలో తీసుకొని డబ్బులు చెల్లించడం ఖచ్చితంగా ఆయన జోబులోంచి రికవర్ చేయాలి. ఆయనకు తక్కువ లేవు. ఫామ్ హౌస్ల అనుమతి, ఒక చిన్న డ్రోన్ ఎగిరేస్తేనే 30 రోజులు, 10 రోజులు, 20 రోజులు జైలు పంపించిన ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీకి ఇప్పుడు మిమ్మల్ని కూడా జైలు పోతే, ఒకరిని జైలు వేస్తే యావత్ తెలంగాణ ప్రజలను జైలు వేసినట్లు కవిత గారు భావిస్తున్నారు. కవిత గారిని ఢిల్లీ వేస్తే అప్పుడు ఎవరు పోలేదు ఢిల్లీకి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని సంపద మీ చేతల్లో ఉండి లేదా బినామీ పేర్లు ఉంటే ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేస్తూ
నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.